గమనించాలి, మానవుడు తన జీవితాన్ని మార్చుకోవడానికి దేవుడు ఇంకా అవకాశం ఇస్తున్నారు అనడానికి ఆధారం ఏమిటి? మానవుడు ఇంకా జీవించుండడమేనండి. మానవుడు ఇంకా జీవించున్నాడు అంటే అర్థము దేవుడు అవకాశం ఇస్తున్నాడు జీవితాన్ని మార్చుకోవడానికి, జీవితాన్ని సరిచేసుకోవడానికి, ఇప్పటి నుంచైనా పరిశుద్ధంగా జీవించడానికి, ఇప్పటి నుంచైనా దేవుడు మెచ్చిన జీవితాన్ని జీవించడానికి, ఇప్పటి నుంచైనా దేవుడు కోరుకున్న జీవితాన్ని జీవించడానికి, ఇప్పటి నుంచైనా పాపమును అసహించుకోవడానికి, ఇప్పటి నుంచైనా పాపముకు దూరంగా జీవించడానికి దేవుడు మరొక అవకాశం ఇస్తున్నాడు. కాబట్టి దేవుడిచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుందాం, మన జీవితాన్ని మార్చుకుందామండి. ఎవరైతే దేవుడిచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని తమ జీవితాన్ని మార్చుకుంటారో వారు రేపటి తీరాన శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. ఎవరైతే దేవుడు అవకాశం ఇస్తున్నా సరే అవకాశాన్ని దుర్వినియోగం చేసుకొని నిర్లక్ష్యంగా జీవిస్తూ ఇంకా పాపంలో జీవిస్తారో వారు రేపటి తీరాన ఆశీర్వాదాన్ని కోల్పోతారు. మరి మన జీవితం ఎలా ఉన్నది? దేవుడిచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని మన జీవితాన్ని మార్చుకుంటున్నామా, లేదా అవకాశం ఇచ్చినా సరే నిర్లక్ష్యంగా జీవిస్తున్నామా? ఒకసారి ఆలోచించేద్దాం, మన జీవితాన్ని మార్చుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.